గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మోహనమణి శ్రోత భక్తజన మహాశయులకి అలాగే అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నేను ఉపాధ్యాయ వెంకటేశ్వరం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇవాళ ఒక పాత సినిమా పాట జ్ఞాపకం వచ్చింది. సరే ఏమో ఎలా ఉంటున్నా కానీ రేపు సంగతి తెలియదు కాబట్టి వాయిద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. బాగా ఫేమస్సే. అదేమిట్రా అంటే టైటిల్ ఏంటంటే పాట పేరు కాశీకి పోయాను రామహరి. సినిమా ఏంటంటే చిత్రం అప్పు చేసి పప్పుకోడు 1959లో వచ్చింది. రచన ఎవరంటే పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు, గానం పాడిన వాళ్ళు ఘంటసాల స్వర్ణలత. అదేమో 27 నవంబరు రేరంగి వర్ధన్ సందర్భంలో పెట్టిన దాంట్లో వచ్చి ఈ చరణాలు ముందర అందరి కోసం తెలుసుకోవడం కోసమని కొంచెం పాడతాను నేను. అలాగా ఆ రేలంగి వాళ్ళిద్దరు పాడింది పాట చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. స్వర్ణలత గారు కూడాను. నేను ట్రై చేస్తాను. మామూలుగా ముందర పాట పాడి తర్వాత వైలిన్ వాయిస్తాను. కాశీకి పోయాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి. అప్పుడు ఆవిడ పాడుతుంది. అంటే రేలంగిను బహుశా గిరిజ గారు యాక్ట్ చేశారు. కాశీకి పోలేదు రామహరి ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి మురుగు కాల్వలో నీళ్ళండి రామహరి. అతను అంటాడు శ్రీశైలం వెళ్ళాను రామహరి శివుని విభూతి తెచ్చాను రామహరి శివుని విభూతి తెచ్చాను రామహరి. ఆవిడ శ్రీశైలం పోలేదు రామహరి శివుని విభూతి తేలేదు రామహరి ఇది కాశంలో బూడిద రామహరి. అతడు అన్నమక్కలేదు రామహరి నేను గాలి భోంచేస్తాను రామహరి ఉత్త గాలి భోంచేస్తాను రామహరి. ఆవిడ గాలితో పాటుగా రామహరి వీరు గారెలే తింటారు రామహరి నేతి గారెలే తింటారు రామహరి. అతడు కైలాసమెళ్ళాను రామహరి శివుని కళ్ళార చూశాను రామహరి 2 కళ్ళార చూశాను రామహరి. ఆమె కైలాసమెళితేను రామహరి నంది తన్ని పంపించాడు రామహరి బాగా తన్ని పంపించాడు రామహరి. అతడు 6 బిడ్డలు లేరు రామహరి నేను ఆత్మయోగినండి రామహరి గొప్ప ఆత్మయోగినండి రామహరి. ఆవిడ ఆ మాట నిజమండి రామహరి నేను అందుకే వచ్చాను రామహరి నేను అందుకే వచ్చాను రామహరి. కాశీకి పోయాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి. ఇలాగా పాట సాగుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకడు దాన్ని కౌంటర్ చేస్తున్నాడు అన్నమాట. నేను తెచ్చానంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పుడు కూడా ఇలా మోసాలుగా చేసేవాళ్ళు ఎదుర్కొంటే కళ్ళు ఎదుర్కొంటేనే ఏదో కనికట్టు పెట్టారు చేసేసారమ్మా అంటారు. అలాగా అంటే ఏంటి నిజమేనేమో అనుకుంటూ ఉంటాం. ఆ జమ్ములోనే తీస్తే అది విభూతి వస్తుంది అని చెప్పేసి అలా ఒక సరదాగా సినిమా కాబట్టి చక్కగా ఎంటర్టైన్మెంట్గా కనపడుతుంది. చక్కగా వింటున్నప్పుడు పాట వింటున్నా కానీ ఆనందంగా ఉంటుంది. ఆ సంగీతం కూడా ఒక మంగళకరమైనటువంటి రాగంలో కూర్చారు. దీన్ని నేను ట్రై చేస్తాను. అది విని మీరందరూ మంచి పెద్ద మనసుతోటి ఆశీర్వదించండి దాన్ని. ఈ మోహన్వాణి ఛానల్ వాళ్ళకి మీరు అందరూ కొంచెం లైక్ చేసినట్టయితే లేకపోతే మీ ఇష్టం మీరు అట్టి దాన్ని వ్యూస్ చేసినా లైక్ చేసినా కూడా అది వాళ్ళని ఎంకరేజ్ చేసిన ప్రోత్సాహం చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఈ శర్మ గారు చాలా కష్టపడుతున్నారు దీనికి ఈ విషయం చెప్పాలంటే. అందరినీ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ నేను ఎప్పుడో పాత వాళ్ళని కాబట్టి కొత్త పాటలు అంటే ఆర్కెస్ట్రాస్ కావాలి. అవన్నీ కూడా ఆ ట్యూన్స్ వేరేగా ఉంటాయి. ఈ మ్యూజిక్ అంతా క్లాసికల్ బేస్డ్ కొంచెం ఉంటుంది కాబట్టి అది కొంచెం వినట్టుగా అందులో పదాలు కూడా చక్కగా అర్థమయ్యేట్టుగా చక్కగా పాడడం ఆ రోజుల్లో ఉండేవారు. ఘంటసాల స్వర్ణలత గారు పాడారు ఈ పాట. ఇప్పుడు కొత్తలో కొద్దిసేపట్లో వైలిన్ వాయిస్తాను.
తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.